కరీంనగర్ భవిష్య నిధి కార్యాలయం ముందు ఈపీఎస్ 95 టీఎస్ఆర్టీసీ పెన్షనర్స్ పీఎఫ్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. అనంతరం సిపిఎఫ్ డిప్యూటీ కమిషనర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వంగ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మినిమం పెన్షనర్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్ భార్యాభర్తలకు మెడికల్ ఫెసిలిటీ ఇవ్వాలని కోరారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి పెన్షనర్లకు పెన్షన్ అందించేలా కృషి చేయాలని కోరారు. నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ ఆధ్వర్యంలో అశోక్ రావత్ ఆధ్వర్యంలో ఈరోజు ఈపీఎఫ్ ఆఫీస్లో ధర్నా చేయడం జరుగుతున్నది. అదేవిధంగా పిఎఫ్ ఆఫీసర్కు మనం లెటర్ ఇవ్వడం జరిగింది. మినిమం 7,500 ప్లస్ డివే ఇవ్వాలని దాని గురించి మేము పోరాడుతున్నాము. చాలా క్లిష్ట పరిస్థితుల్లో పెన్షనర్స్ అందరూ 7,500 డిఏ మరియు అదేవిధంగా పెన్షనర్లకు మరియు పిఎఫ్ ఆఫీసు నుంచి ఈరోజు ఢిల్లీలో ధర్నా మీటింగ్ జరుగుతున్నది. కావున ఇప్పటికైనా సెంట్రల్ మీటింగ్ మోడీ గారు ఒప్పించుకొని ప్లస్ చాలా మంది పెన్షనర్స్ ఉన్నారు 7,500 ప్లస్ డిఏ, మరి అదేవిధంగా భార్యాభర్తలకు ఫెసిలిటీస్ కల్పించాలని హాస్పిటల్ గురించి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యోగులు ఉన్నారు. ఇప్పటికైనా కానీ మాకు 2014 ముందు ఎవరికి కూడా 7,500 ప్లస్ డిఏ ఇవ్వలేదు. 2014 తర్వాత మాకు పెన్షనర్స్కు 2 లక్షలు 3 లక్షలు కట్టిన తర్వాత వాళ్ళ డబ్బులు కట్ చేసుకొని మిగతా పైసలు మనకు కొద్దిగంతా పెంచింది. కాబట్టి అదేవిధంగా వీళ్ళకు కూడా 2014 ముందు ఇదే మాకు 2014 తర్వాత ఏ విధంగా చేశారో ఆ విధంగా వాళ్లకు ఒప్పించి పెన్షన్స్ 7,500 డిఏ ఇవ్వగలరని ఈరోజు పిఎఫ్ ఆఫీస్ కూడా ధర్నా చేయడం జరుగుతుంది. నా పేరు గడప కోటేష్ కుమార్, ఈపీఎస్ 95 పెన్షనర్, నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ డిస్ట్రిక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు ఈపీఎస్ 95 పిఎఫ్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. నా పేరు వంగ వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడిని. ఈపీఎస్ 95 10 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం. అయినా కూడా ప్రధానమంత్రికి ఇంత చీమ కుట్టినట్టు కూడా కావటం లేదు. మరి 10 సంవత్సరాలు ఇప్పుడు మాది 33.5 మాది కట్ అవుతుంటుంది. అట్లాగనే 1.16 కూడా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కలపాల్సిన అవసరం ఉన్నది. అయినా కూడా ఇంటి పైసలు వాళ్ళ దగ్గర ఉంచుకొని కూడా మాకు ఇవ్వడం లేదు. దాన ధర్మానికి ఇవ్వమనడం లేదు. ఇవాళ రేపు ఆసరా పెన్షన్ లాంటివి ఇస్తున్నారు ఏ పని చేయని వాళ్ళకు. మరి మాలాంటి వాళ్లకు ఎందుకు ఇవ్వడం లేదనేది మేము ప్రధానమంత్రి మోడీ గారిని ప్రశ్నిస్తున్నాము. మా యొక్క బాధలను గుర్తించి మరి మీరు మమ్మల్ని మినిమం పెన్షన్ 7,500 ప్లస్ డిఏ ప్లస్ మెడికల్ ఫెసిలిటీస్ కల్పించాలని కోరుకుంటున్నాము. మరి ఈరోజు ఢిల్లీలో సిబిటి మీటింగ్, సెంట్రల్ బోర్డు కమిటీ మీటింగ్ అవుతుంది, ట్రస్ట్ మీటింగు. మరి అట్లాగనే మా వాళ్ళు కూడా అశోక్ రావత్ గారు, తర్వాత శ్రీలక్ష్మి గారు బెంగళూరులో మీటింగ్ జరుగుతున్నది. మరి ఎన్నో నిరాహార దీక్షలు, ఎన్నో రాస్తారోకలు, ఎన్నో కష్టాలు కోర్చి మా ఉద్యోగులు ఇంత బాధపడ్డా కూడా వాళ్ళకు కనికరం రావట్లేదు. మరి ఇలాంటి సమయంలో మాకు కంపల్సరిగా మినిమం పెన్షన్ ఇవ్వాలి. మరి ఒక్కొక్కరికి 500 1000 వస్తున్నది. చాలని డబ్బులు 1000 రూపాయలు దేనికి మొదలు కాదు. మరి వాళ్ళు మందులు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఇవాళ రేపు పోతరా అనే వ్యక్తిత్వం ఉన్నటువంటి మా యొక్క ఎంప్లాయీస్ మరి వారికి ఆసరా పెన్షన్ కూడా వస్తడం లేదు. అట్లాంటిది 7,500 కల్పించి కనీసం భార్యాభర్తలకు మెడికల్ ఫెసిలిటీ కల్పించి డిఏ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఈ సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు.